SMH న్యూస్ కి స్వాగతం. నేను మీ స్నేహ. అంబర్పేట అలీకేఫ్ నుంచి వరంగల్ ఎల్కతుర్తికి కదిలిన గులాబీ దండు. అంబర్పేట డివిజన్ అలీకేఫ్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబోరు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. సీనియర్ నాయకులు రామారావు యాదవ్, లింగారావు, నాగనూరి రమేష్, ఎన్డి నహీం, దేవేందర్, దయాకర్, సురేష్ గౌడ్, నగేష్ ముదిరాజ్, మల్కేష్ యాదవ్ తదితరులతో పాటు 200 మంది బస్సులు, కార్లలో వరంగల్కు బయలుదేరారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నేతృత్వంలో సీనియర్ నాయకులు వరంగల్ సభకు వెళ్లారు. మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. మెజారిటీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఈరోజుకి 25 సంవత్సరాలు. ఈరోజు వరంగల్లో రజతోత్సవ సభ జరుపుకుంటా ఉన్నాము. అక్కడికి మేమందరం ఇక్కడ అంబర్పేట నుండి మా ఎమ్మెల్యే గారైన కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో దగ్గర 5 నుంచి 6 వేల మంది అంబర్పేట నుంచి ఈ నియోజకవర్గం నుంచి వరంగల్కు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. ఈ 25వ సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారన్నది వినాలని చెప్పి జనం కూడా, యావత్ రాష్ట్రం అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, గతం 16-18 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధమైన మోసపూరిత హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని 6 గ్యారంటీలు ఇచ్చి ఏ విధంగా పబ్లిక్ను విస్మరించిందో, పబ్లిక్ ఈరోజు అన్నమో రామచంద్ర అంటూ రోడ్ల మీద ఏ విధంగా వాళ్ళ బాధలను వెలబుచ్చుకుంటున్నారో మనం రోజు పొద్దున్న చూస్తే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తూనే ఉన్నాం. మళ్ళీ మాకు కేసీఆరే రావాలి, మా సారే కావాలి అని చెప్పి పెద్ద నినాదం ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద వినబడతా ఉంది. కాబట్టి ఈరోజు ఇదే మాకు మంచి దినం అని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వరంగల్ సభ విజయవంతమై ఈరోజు అక్కడ 10 లక్షలను ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఈరోజు 20 లక్షల వరకు ప్రజలు వస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. అందుకే మేము ముందుగా పొద్దున్నే అక్కడికి వెళ్ళాలి, కేసీఆర్ గారు ఏం చెప్తున్నారని వినాలి అని చెప్పి మేము సభా కార్యక్రమం ఖచ్చితంగా చూడాలని చెప్పి మేము ముందుగానే ఇక్కడ అంబర్పేట నియోజకవర్గం నుంచి వెళ్తూ ఉన్నాం.